ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందాక రాజుగారిని అడిగాను కానీ మీరు అడ్వకేట్ మీరు సరిగ్గా చెప్తారని అడుగుతున్నాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అయిపోయారు, విచారణ జరుగుతుంది, మిగతా వాళ్ళ మీద విచారణ జరుగుతోంది. అల్టిమేట్గా అది ఎక్కడికి వెళ్తుందో ఊహించవచ్చు, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా జత్వానీ కేసులో కూడా ఎవరు చెప్పారు అంటే సీతారామాంజలి నాకు జగన్ చెప్పి అప్పుడు సీఎంఓ చెప్పింది అంటే అది అటే తగులుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఊరు దాటకుండా దేశం దాటకుండా ఇప్పుడున్న ఇది సరిపోతుంది, ఎందుకంటే ఆయన నెల అంటే కోర్టు పర్మిషన్తో వెళ్ళాలి. అలా కాకుండా దీనికి ఏమైనా అడిషనల్గా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందా? లుకౌట్ నోటీస్, లుకౌట్ సర్క్యులర్ ఇందాక మీరు చెప్పిన దానిలో 2 పాయింట్స్ నేను ఆల్రెడీ రాసుకున్నాను వెంకటకృష్ణ గారు, నెక్స్ట్ రౌండ్ లో చెప్దామని చెప్పారు. ఓకే, ఒకటి పీటీ వారెంట్ కి సంబంధించి అడిగారు మీరు, సీతారామాంజనేయులు గారి కేసులో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుందా అని. రెండు లుకౌట్ సర్క్యులర్ గురించి అడిగారు. అవును, సో లుకౌట్ సర్క్యులర్ గురించి చెప్పి తర్వాత పీటీ వారెంట్ గురించి టైం తక్కువ ఉంది, కొంచెం స్పీడ్ గా ప్లీజ్. లుకౌట్ సర్క్యులర్ వెంకటకృష్ణ గారు, ఏదైనా ఎఫ్ఐఆర్ మన మీద పెండింగ్ ఉన్నప్పుడు, ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యశ్ బొద్దులూరి అని మన టీడీపీ సో లుకౌట్ సర్క్యులర్ ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్నప్పుడు లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు, దాని తర్వాత మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసాం, దాన్ని సాటిస్ఫైడ్ చేయించాం. సో లుకౌట్ సర్క్యులర్ అనేది ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్నప్పుడు లేదా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు దానిలో అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి దేశం వదిలి వెళ్ళిపోతారేమో అనుకున్నప్పుడు, అంటే దాన్ని ఫ్లైట్ రిస్క్ అంటాం అనమాట మనం ఇంగ్లీష్ టర్మ్స్ లో. ఫ్లైట్ రిస్క్ ఏమో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేయొచ్చు. లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఎవరైతే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ ఆయన దేశం ఎవరైతే ఏ వ్యక్తికి అగేన్స్ట్ గా అయితే ఎల్ఓసి ఇస్తారో ఆ దేశం వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఇమీడియట్ గా ఏ పోలీస్ అయితే ఎల్ఓసిని ఇష్యూ చేశారో కమిషనరేట్, ఆ కమిషనరేట్ కి సంబంధించిన పర్టికులర్ పోలీస్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది వెంకటకృష్ణ గారు. ఐదర్ కంట్రీ వదిలి వెళ్ళాలనుకున్నా సరే లేదా వేరే కంట్రీ నుంచి డైరెక్ట్ గా మన కంట్రీలోకి వచ్చినా సరే ఎల్ఓసి అనేది అప్లై అవుతుంది. ఎఫ్ఐఆర్ స్టేజ్ లో కూడా ఎల్ఓసిని ఇవ్వచ్చు. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ కోర్టులో ఉంటది అనుకుంటా కదా, పాస్పోర్ట్ కోర్టులో, అందుకే అడిగాను నేను. పాస్పోర్ట్ కోర్టులో ఉన్నప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకునే రావాలి. అది కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఎల్ఓసి మనం ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేయొచ్చా, ఒక వ్యక్తి ఏమన్నా కంట్రీ వదిలి వెళ్తారు అనుకున్నప్పుడు ఎల్ఓసి సెపరేట్ గా కూడా ఇష్యూ చేయొచ్చు. చేసి ఆయన కోర్టుకి వెళ్ళి అడగడానికి మళ్ళీ ఎక్స్ట్రా ఆర్గ్యూ చేయకుండా ఇది ఆల్రెడీ ఉందని చెప్పడానికి ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ అవసరం అవుతుంది, వాటికి ట్రయల్ కి అవసరం అవుతుంది. ట్రయల్ లో ఉన్నప్పుడు చదివి పాస్పోర్ట్ ఇచ్చినా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో కావాలన్నప్పుడు రెండు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఎల్ఓసి ఖచ్చితంగా ఇష్యూ చేయొచ్చు ఈ కేసులో, ఎందుకంటే అక్కడ కోర్టు నుంచి మీరు ఆ పర్టికులర్ కేసులో పాస్పోర్ట్ డిపాజిట్ చేయమని పాస్పోర్ట్ తీసుకొచ్చినా ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి నాకు ఈ కేసు వదిలి వెళ్ళిపోవడానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేము అనుకున్నప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేసి ఈ కేసులో మళ్ళీ పోలీసు వారు తీసుకొచ్చి మ్యూచువల్ పీటీ వారెంట్ వేసే అవకాశం ఉందా పిఎస్ఆర్ ఆంజనేయులు పైన? ఖచ్చితంగా. అంటే ఒకసారి రిమాండ్ జరిగిన తర్వాత దీనిలో బెయిల్ వస్తున్న సమయంలో మామూలుగా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి వేరే కేసులో తీసుకునే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు, తీసుకోవచ్చు. పోలీస్ కి లీగల్లీ దట్ అథారిటీ ఇస్ ఆల్సో దేర్ ఎగ్జిస్ట్. అందుకే ఇప్పుడు మనం వేరే కేసులు పోసాని కృష్ణమురళి ఆయన కేసులో చూసినా, లేదు ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఆయన కేసులో చూసినా, ఎవరి కేసులో చూసినా పీటీ వారెంట్ లో 1 by 1 ఆఫ్టర్ ది అదర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నవి. ఖచ్చితంగా ఇందులో కూడా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయకపోవడానికి అవకాశం లేదు. చేస్తారా లేదా? రైట్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.